మై లవ్లీ బ్రదర్స్, బ్యాంగ్ బ్రూస్. ఒక్కసారి గట్టిగా మనం అంటే యూత్ అని అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం భీమ్ బుష్. ఒకసారి అంటే థియేటర్ మొత్తం మన తమ్ముడు థియేటర్ అంటే నాకు సౌండింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మైక్ మింగిన నేను చిన్నప్పటి నుంచి. రెడీ, ఒకసారి సహకరించాలి అందరూ కూడా. రెడీయా? రెడీయా? ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నిజంగా కూడా హర్షన్న అంటే హుషారు. ఉండిపోరాదే గుండె నీదే లే బా పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ, ఎందుకంటే నా లైఫ్లో లేదే లవ్ రా, ఐ మిస్ అది. కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన. ఈ సినిమాలో నా టీజర్లు అయితే చూసారు కదా, నా క్యారెక్టర్ పేరు అమావాస్య. నాకు దయ్యాలు కనపడ సారీ అబ్బా అబ్బా చెప్పేసిన నా లీక్ టెంప్టింగ్లో చెప్పేసిన నా లీక్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన. తమ్ముడు క్యారెక్టరు మేము చేసిన వీళ్ళు ముగ్గురికి నన్ను జమ చేసి సూపర్ ఉంటుంది. లాజిక్ లేనిదే లైఫ్లో కామెడీకి, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం అది కాదు. కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు, అంటే మనం ఫ్రెండ్స్తో పోయినప్పుడు రావచ్చు, అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు, మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు 2 అవర్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ అన్న, మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు. ఇక మేడంతో చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. అరే నిజంగా గీత ఓం భీమ్ బుష్, నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటా. నీది మాయమైంది మనస్సు, మనస్సు నా దగ్గరికి వచ్చింది. నువ్వు స్పేస్ నుంచి వచ్చారు కదా, నువ్వు స్పేస్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. ఏ థియేటర్ 2వ తారీఖే 22nd డేట్ బ్లాక్ చేసుకో తమ్ముడు నవ్వడానికి. ఓం భీమ్ బుష్, ఇది కూడా మాయమైంది. బుర్రా పంచేది మధ్యలో. సో యా నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి శ్రీహర్షకి ఓ వేసుకుంటే ఎస్. హలో అండి, వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ యా, కమింగ్ టు దిస్ మూవీ, ఇట్స్ అ సూపర్ ఫన్, ఎక్స్ట్రీమ్లీ వ్యాకీ మూవీ. సో అంతే, మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మూవీకి వచ్చి చూస్తే అన్నీ పోతాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ హైలైట్ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. ఓకే, మీరు మాత్రం ఓం భీమ్ బుష్ అనరా? ఒకసారి అనండి, వాళ్ళే అంటున్నారు. ఒక్కసారి వద్దు అంటే ఇంకా అనాలనిపిస్తుంది. ప్లీజ్ అనండి. ఓకే, టీజర్ నచ్చిందా అందరికీ? ఓకే, నాతో పాటు అందరూ అనండి ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ అనమాట. డైరెక్ట్ హాయ్ అండి, బాగున్నారా? థ్యాంక్ యూ టు ఆల్ మీడియా పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్ హియర్. I'm new to the Telugu industry, not really new, one film has already come out, but working with this team was extremely fun. Our director, I'll just end it in short. I have had a lot of fun shooting the film, and I feel more than anything, जब आप shoot कर रहे होते हो और तब अगर आपको मज़ा आ रहा है तो काफ़ी है. And thank you everyone involved in the film, to the DOP, to the producers, to all the 3 guys. Thank you so much. Thank you. Please go and watch the film, guys. Thank you. రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతసేపు అరుస్తారు, నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలే, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్, 14 ఏళ్ళ దోస్తానా. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు, హుషార్లో సరిపోయేదని. ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించిండు మొత్తానికి. సో ఆగా విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. చూద్దురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి 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 అని.
అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న ఫస్ట్ నేను. నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శి అని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరు ఇద్దరు చేస్తున్నారు కదా మనం ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే, వీడు ఏడాదిన్నర టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూర్చోలేము, నిలబడలేము. ఏడాది. కానీ మేము ఏడాదిన్నర కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా. ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా. 1 2 3 అంట, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 2 3. చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము, కానీ ఈ బుస్సుని మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. ఓం భీమ్ బుష్ మార్చి 22 తారీఖు రిలీజ్. టీజర్ నచ్చిందా మీ అందరికీ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. దయచేసి మార్చి 22 తారీఖు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి తక్కువగా మాట్లాడుతున్నారు. స్పేస్ నుంచి వచ్చినందుకు కలిసిపోయినట్టున్నారు, అర్థమవుతుంది. కాదు, స్పేస్లో కూడా ఈ షేడ్స్ దొరుకుతూ ఉంటాయా? మీ గ్లాసెస్ బాగున్నాయి. కింద నుంచి తీసుకపోతే ఉంటాయి అక్కడ. ఒక కింద నుంచి పైకి తీసుకొని పోయారు. ఓకే, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చారు. మా ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? సునీల్ గారు. కరెక్ట్, ఆబ్వియస్లీ రిచ్ ప్రొడ్యూసర్. వెరీ నైస్. ఎస్, ఓం మాట్లాడతారు. డాక్టర్ క్రిష్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా, ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. దీనికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్లకి నేను, రాహుల్, మా దర్శి, మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు ఆ 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి. 2 గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తాం, డౌట్ లేదు దాంట్లో. టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామా అని చెప్పి చిన్న చిన్న శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం. సినిమా అంతా కూడా గుప్త నిధుల గురించి అండి. సో మనకి పాత టైంలో మనం చాలాసార్లు విని ఉంటాం వాటి గురించి, వాటి గొప్పతనం, వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట. సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు. ముందుగా మా సునీల్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర తిరిగిపోతుంది. వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు, కానీ ఆయన పాత్ర ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. ఆయేషా ఖాన్ అంటే ఆయేషా ఖాన్ సినిమా స్టార్ట్ అయ్యే టైం, ఈ సినిమాలో అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైంకి నార్మల్గానే ఉన్నవాళ్ళు అందరి టైం మారిపోయింది. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. అందరూ మీరు అవ్వలేదు, అంటే కొంచెం మీది దీంతో అవుతారు. సూపర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సినిమా అయితే మార్చ్ 22 రిలీజ్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇటువంటి కామెడీ, మీరు ఇటువంటి మాటలు, ఇటువంటి పంచ్లు ఇంతకుముందు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూసుండరు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్తే ఎస్పెషల్లీ కుర్రాళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంకా ఎస్పెషల్లీ మన మీమర్స్ బ్యాచ్ అందరికీ కూడా చాలా చాలా అసలు మీ పండగే బీభత్సమైన మీమ్ కంటెంట్ ఉంది సినిమాలో. చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. మీ క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పదును పెట్టించాడు మా హర్ష. సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. మార్చ్ 22 థియేటర్లో కలుద్దాం. మా ఈ ఓం భీమ్ బుష్కి సపోర్ట్ చేసి
ఇంత ఇది చేసినందుకు కూడా అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ.